సూర్యోదయానికి ముందు నిద్ర లేవటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇంతకుముందు మనం అనారోగ్యాల గురించి, ఉద్వేగాల గురించి చెప్పుకున్నాం. నిజానికి ప్రయోజనాలు ఏముంటాయో కూడా తెలుసుకోవాలి. జీవితంలో మనకి రాత్రంతా నిద్రతో సరిపోతుంది. ప్రయాణంలో కొంత సరిపోతుంది. అసలు నిజానికి మనం ఎలాంటి పనులు చెయ్యాలి? మనిషి జీవితకాలం ఎంత? బాల్యంలో కొంత పోతుంది, వృద్ధాప్యంలో కొంత పోతుంది, రోగం వలన కొంత పోతుంది. మనకి బుద్ధి వికాసం లేక ఏం చేయాలో నిర్ణయించుకోలేని స్థితిలో కొంతకాలం గడిచిపోతుంది. రాత్రి సమయం కొంత గడిచిపోతే జీవితంలో ఉండేది అతి కొద్ది భాగం మాత్రమే. ఈ కొద్ది భాగంలో కూడా మనము మన శరీరానికి, మన మనస్సుకి, మన ఆత్మకి కూడా ఏమైనా మనం చేసుకోవాలి. మామూలుగా వయసులో ఉన్నప్పుడు మనసుకి నచ్చిన వాటి కోసం అని చెప్పి మానసిక ఆనందం కోసం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మధ్యకాలంలో ఆరోగ్యం కోసం, శరీరం కోసం చేసుకుంటూ ఉంటారు, సంసారం కోసం చేస్తూ ఉంటారు. వృద్ధాప్యం వచ్చేసరికి ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆత్మ గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు. ఒక మనిషి తన దినచర్యను సరైనటువంటి విధంగా ప్రణాళిక వేసుకోకపోతే తను సాధించవలసినవేవి కూడా సాధించే అవకాశం ఉండదు. తెల్లవారుజామునే మీరు చేసేటువంటి ప్రార్థనలు ప్రారంభం చేశారనుకోండి, ప్రశాంతంగా ఆ రోజు మీకు ప్రారంభం అవుతుంది. ఇష్టదైవానికి ఎవరైనా లేచి చూడండి, తెల్లవారుజామున లేచి స్నానం చేసి దీపారాధన చేసి మీ ఇష్టదైవానికి ఒక నమస్కారం చేసుకుంటే మీకు ఆ రోజంతా కూడా ప్రశాంతంగా గడుస్తుంది. ప్రాతకాలంలోనే లేవటం వలన తెల్లవారి తొందరగా మన పనులు మనం చేసుకోవడం, మనస్సుకి ఏమిటంటే ప్రశాంతమైనటువంటి మనసుతో ఆ రోజంతా కూడా దినచర్య ప్రారంభమై ఒక ప్రణాళిక, రేపు ఏ సమయంలో ఏం చేయాలి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో పనిచేయటం వలన, ఇంకొకటి తెల్లవారుజామున లేవటం వలన ఆరోగ్యానికి చాలా మంచిదిట. మనస్సు ఉల్లాసంగా కూడా ఉంటుందిట, ప్రశాంతంగా ఉంటుంది, మేధాశక్తి పెరుగుతుందిట, ఆరోగ్యం బాగుపడుతుందిట. దానివల్ల ఏమిటి, శక్తి ఉండటం వలన శక్తితో ఏదైనా మనం పని చేయవచ్చు. బలహీనపడితే మనం ఏ పని చేయలేం. అందుకని మానసిక శక్తి పెరిగినప్పుడు శారీరక శక్తి కూడా దాంతో పాటు పెరుగుతుంది. మనస్సుకు ఉత్తేజం కలుగుతుంది. ఉత్తేజమైనటువంటి మనసుతో అనేక పనుల్ని మనం ఉత్సాహంగా సాగించవచ్చు. ఒక పని మనం చేయాలంటే మనకి దానికి తగినటువంటి మానసిక శక్తి కావాలి, ఉత్సాహం కూడా కావాలి. ఆ రెండూ కావాలంటే తెల్లవారుజామున లేవాలి. అంతేకాదు, సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచి ఉపాసన చేసేటువంటి వాళ్ళకి, ఉపాసనలు అంటే మాకు మంత్రోపదేశాలు లేవండి అనకండి. మీరు ఏ పూజ చేసినా, ఏ ధ్యానం చేసినా, యోగా చేసినా, జపం చేసినా, స్తోత్రం చదివినా, భగవంతుడి ముందు కళ్ళు మూసుకుని నామ జపం చేస్తూ కూర్చున్నా కూడా మంత్రసిద్ధి కలుగుతుందిట, భగవద్ అనుగ్రహం కలుగుతుందిట. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తం అంటూ ఉంటారు, సరస్వతి యామం అంటూ ఉంటారు. కానీ తెల్లవారుజామున ఏ మంత్ర జపం చేసినా కూడా దానికి తొందరగా సిద్ధి కలుగుతుంది, అది ఫలిస్తుంది అని చెప్తారు. మనకి ఏ పర్వటి రోజుల్లో, ఏ పుణ్యక్షేత్రాల్లో ఏ విధంగా చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పినట్లుగానే దినంలో ఏ ఏ సమయాల్లో పూజ చేయటం వలన ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అందుకని ఇంకొకటి ఏమిటంటే, మనకి మామూలుగా తెల్లవారుజామున అరుణోదయ సమయం అంటూ ఉంటాం. ఉదయానికి అపరాహ్నానికి మధ్యన ఉండేటువంటి మధ్యాహ్న కాలాన్ని చెప్తూ ఉంటాము. పగలుకు రాత్రికి ఉండేటువంటి మధ్యకాలాన్ని సంధ్యా సమయం అని చెప్తూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో పూజ చేయటం వలన అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందిట. అందుకని సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తెల్లవారుజామున ఎవరు జపం కానీ, పూజ కానీ, ధ్యానం కానీ, యోగా కానీ చేస్తారో వాళ్ళకి ఆ మంత్రం వెంటనే సిద్ధిస్తుందిట, దాని ఫలితం వస్తుందిట.